జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన వైభోగం అంతా ఇంతా కాదు. జగన్ కోటరీలో చక్రం తిప్పిన నేతల్లో ఆయన కూడా ఒకరు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ జిల్లాలో విపక్షాలను బయటికి కూడా రానివ్వకుండా ఉక్కుపాదం మోపారాయన. అదే సమయంలో ఆయనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలు కలకలం రేపాయి కూడా. అది అటవీ భూమా, పేదవారి భూమా, లేదంటే ఇంకెవరికి సంబంధించిన భూమైనా సరే ఆయన కన్ను పడితే అంతే సంగతులట. అయితే అధికారం పోయాక ఆయన పాపాల పుట్ట బట్టబయలైపోతుందట. ఇప్పటికే అటవీ భూముల కబ్జా విషయంలో ఆయనపై కేసు నమోదు చేసిన కూటమి సర్కార్ మరిన్ని కేసులు పెట్టేందుకు సిద్ధమవుతుందా? ఇంతకు ఎవరా నేత? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈయన పేరు తెలియని వారుండరు. వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన లీడర్. ప్రస్తుత సీఎం చంద్రబాబుకు బద్ధశత్రువు. ఈ పగ, ప్రతీకారాలు ఈనాటివి కాదు. ఈ ఇద్దరూ ఎస్వీ యూనివర్సిటీలో చదువుకున్న రోజుల నుంచే శత్రుత్వం కొనసాగుతోంది. అధికారంలో ఎవరు ఉన్నా లేకున్నా ఒకరిపై ఒకరు విమర్శలు, ఆరోపణలు కామన్. ఆఖరికి కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబును ఓడించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు అడ్డగోలుగా రెచ్చిపోయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ ఓడిపోయాక అసలు బయటకు కూడా రావడం లేదు. పెద్దాయనకు ఏమైంది అంటూ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అయితే ఆయనపై నమోదైన భూ కబ్జా కేసుతో నేడో రేపు పెద్దిరెడ్డి అరెస్టు ఖాయమన్న వార్త వైసీపీ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణ, బుగ్గమఠం భూముల ఆక్రమణపై స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అటవీ భూములను ఆక్రమించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అటవీ చట్టాల ప్రకారం ఈ కేసులు నమోదు చేయాలని కూడా పవన్ కళ్యాణ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పొంగనూరు నుంచి ప్రాతినిధ్యం వహించిన పెద్దిరెడ్డి జగన్ సర్కార్లో 5 ఏళ్లపాటు పూర్తిస్థాయి మంత్రిగా వ్యవహరించారు. ఆయన కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీగా ఉన్నారు. అదే సమయంలో రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబాలపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతూ వచ్చారు. మొత్తం రాయలసీమ రాజకీయాలన్నీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుసన్నల్లో నడిచేవి. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములను ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా బుగ్గమఠం భూముల ఆక్రమణలో పెద్దిరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, అనుచరుల పాత్ర ఉందని ఆరోపణలు వినిపించాయి. దీనిపై గత కొద్ది రోజులుగా పతాక స్థాయిలో కథనాలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ భూముల వ్యవహారంపై దృష్టి పెట్టారు. అయితే అటవీ భూముల ఆక్రమణ జరుగుతుంటే సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనిపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములను ఆక్రమిస్తుంటే అడ్డుకోలేకపోయిన అధికారులను గుర్తించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు డిప్యూటీ సీఎం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అటవీ భూములపై దృష్టి పెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ విచారణ కూడా చేపట్టారు. ఆ నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అందజేశారు. ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని, భూములు ఆక్రమణలకు గురవుతుంటే రక్షించలేని అధికారులను బాధ్యులను చేయాలని డీజీ సిఫార్సు చేశారు. నివేదికలను పరిశీలించిన పవన్ కళ్యాణ్ అటవీ భూముల ఆక్రమణపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆ నివేదిక ఆధారంగా చర్యలకు ఉపక్రమించాలని అధికారులను ఆదేశించారు. వైసీపీ హయాంలో పెద్దిరెడ్డి కుటుంబ హవా నడిచింది అన్నది ప్రధాన ఆరోపణ. ఇప్పటికే మద్యం కుంభకోణం కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన అరెస్టు తప్పకుండా జరుగుతుందని ప్రచారం సాగింది. దీంతో మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కానీ హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో మిథున్ రెడ్డికి కొంత ఉపశమనం దక్కినట్లయింది. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వైసీపీలోనే శక్తివంతమైన నాయకులలో ఒకరైన పెద్దిరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పవన్ కళ్యాణ్ నేరుగా అధికారులను ఆదేశించడం మామూలు విషయం కాదు. వైసీపీ కుంభస్థలాన్ని కొట్టే ప్రయత్నంగానే చూడవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు మంత్రిగా రాయలసీమ కోఆర్డినేటర్ పదవిలో ఉంటూ పార్టీకి అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉన్నారు పెద్దిరెడ్డి. అంత జోరుగా హుషారుగా ఉండే పెద్దిరెడ్డి పార్టీ అధికారం కోల్పోయాక అంతకు డబుల్ సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ హయాంలో విర్రవీగిన ఒక్కో కార్యకర్త నేతల వెన్ను విరుస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరగ్గా రెడ్ బుక్లో ఉన్న వారిని వరుసగా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఇక పెద్దిరెడ్డి విషయానికి వస్తే నాడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేసిన కబ్జాల జాబితా ఇప్పటికే బయటికి వచ్చింది. మదనపల్లిలో ఫైల్స్ కాలిపోవడానికి కర్త కర్మక్రియ అని టీడీపీ అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అయితే నాడు యువగలం పాదయాత్రలో నారా లోకేష్ పాపాల పెద్దిరెడ్డి సంగతి చూస్తారని పదే పదే హెచ్చరించారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా ఇంతవరకు పెద్దిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అటవీ భూముల కబ్జాపై సీరియస్గా ఉన్న తరుణంలో నేడో రేపో పెద్దిరెడ్డి అరెస్టు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలు చాలానే ఉన్నాయి. ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ పెద్దిరెడ్డి భూములను కబ్జా చేస్తారని కూడా గతంలో టీడీపీ ఆరోపించింది. అటవీ భూములను సైతం పెద్దిరెడ్డి కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. విలువైన స్థలం కంటపడితే చాలు, అది అడవా చెరువా ప్రభుత్వ భూమా లేదా మఠం భూమా అన్న పట్టింపు లేకుండా పెద్దిరెడ్డి ఆక్రమించుకుంటారంటూ గతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. తిరుపతి నడిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేయడం, బుగ్గమఠం భూములను ఆక్రమించడం, అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు ప్రకృతి వనరుల్ని భూబకాసురుల్లా భోంచేశారని, అలాగే మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ భూములను కబ్జా చేసి అక్కడో విలాసవంతమైన భవంతిని నిర్మించుకున్నారని గతంలో తెలుగుదేశం పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. అంగళ్లలో చంద్రబాబును చంపడానికి పెద్దిరెడ్డి భయంకరమైన కుట్ర చేశారని, రాళ్ల దాడులు చేయించారని ఆరోపించారు. దానిపై కూడా టీడీపీ సీరియస్గా ఉంది. ఒకటి కాదు, పెద్దిరెడ్డిపై వరుసగా మరిన్ని కేసులు నమోదు చేసి ఆయనకు ఒక కేసులో బెయిల్ వచ్చినా ఇంకో కేసులో లోపల వేసే విధంగా వ్యూహరచన చేస్తున్నారట టీడీపీ పెద్దలు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నాడు టీడీపీపై రెచ్చిపోయిన వారిలో ముందు వరుసలో ఉన్న పెద్దిరెడ్డికి మాత్రం ముందుంది ముసళ్ల పండుగ అని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక్క పెద్దిరెడ్డి మాత్రమే కాదు, ఇప్పటికే వైసీపీలో చాలామంది కేసుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు. ఎవరిని ఎప్పుడు జైలుకు ఈడ్చుకెళ్తారో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఎవరూ కూడా నోరు మెదపడం లేదు. ఎవరు నోరు లేపినా కటకటాల వెనక్కు వెళ్లాల్సిందే అన్న వాదన కూడా ఉంది. వైసీపీలో కొమ్ములు తిరిగిన నేతలుగా చెప్పుకునేవారు కూడా అధికారం పోయాక బయటకు రావడం లేదు. అయితే గతంలో జగన్ అండ చూసుకుని రెచ్చిపోయిన వారు ఖచ్చితంగా ఊచలు లెక్కపెట్టడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ సీఎంగా ఉన్నప్పుడు సామాన్య జనసేన, టీడీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కూడా బయట తిరగలేని పరిస్థితి. చంద్రబాబును జైల్లో పెట్టారు. పవన్ కళ్యాణ్ను బోర్డర్ దగ్గర ఆపేశారు. ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి చెప్పేదే కాదులే. జనసేన, టీడీపీలపై ఆనాడు వైసీపీ ఉక్కుపాదం మోపడంతోనే ఆ రెండు పార్టీలు ఏకమై బీజేపీని కలుపుకుని వైసీపీని గద్దెదించాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపు ధోరణితో కాకుండా కేసులు, విచారణలు తర్వాత నేరం రుజువు చేశాకే యాక్షన్ తీసుకుంటున్నాయి. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది.